హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. రెగ్యులర్గా ఉపయోగించే క్యారెట్స్తో కాకుండా క్యారెట్ హల్వాకు ఉపయోగించే క్యారెట్స్ తోటి ఈ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ హల్వాని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 1/2 kg వరకు క్యారెట్ని తీసుకున్నాను. వీటిని ఢిల్లీ క్యారెట్ అని కూడా అంటారు. ఒరిజినల్ క్యారెట్ హల్వాకైతే ఈ క్యారెట్స్నే ఉపయోగిస్తారు. ఇవి మనకి వింటర్లో మాత్రమే దొరుకుతాయి. మనం రెగ్యులర్గా ఉపయోగించే క్యారెట్తో కూడా హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ క్యారెట్తో కన్నా ఈ క్యారెట్తో ప్రిపేర్ చేసిన హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. క్యారెట్ మొత్తాన్ని స్కిన్ పీల్ చేసి క్లీన్ చేసుకుని ఇలా తురుముకుని తీసుకోవాలి. ఇలా తురుముకోవడం కష్టంగా అనిపిస్తే ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ క్యారెట్ హల్వాకి నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే రుచి అంత బాగుంటుంది. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా బాదం పప్పులు అలాగే కొద్దిగా జీడిపప్పులను కూడా వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి మారుతున్నప్పుడు ఇందులో కిస్మిస్ని వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఈ బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్లను ఇంతే క్వాంటిటీ అని లేదు, వీటిని మీ ఇష్టానికి తగినట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో ముందుగా తురుముకుని ఉంచుకున్న క్యారెట్ను వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని క్యారెట్ పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ నుండి పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు పాలని యాడ్ చేసుకోకూడదు. ఒకసారి క్యారెట్ నుండి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి పాలని యాడ్ చేసుకోవాలి. 1/2 kg క్యారెట్కి 1/2 లీటర్ పాలైతే సరిపోతాయి. మెజర్మెంట్ కప్స్తో అయితే 1 కప్పు వరకు పాలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ మొత్తాన్ని కూడా పాలతోటి ఉడికించుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకుని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ క్యారెట్ మొత్తాన్ని కూడా పాలతోటి ఉడికించుకోవాలి. క్యారెట్ మొత్తం పాలతో ఉడికి ఇలా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత ఇందులోకి పంచదారని వేసుకోవాలి. ఈ క్యారెట్తో చేసే హల్వాకి పంచదార ఎక్కువగా పట్టదండి. 1/2 kg క్యారెట్కి 1/2 కప్పు వరకు పంచదార సరిపోతుంది. గ్రామ్స్లో చెప్పాలంటే 125 గ్రామ్స్ అయితే సరిపోతుంది. పంచదార కరిగేసరికి కన్సిస్టెన్సీ పల్చగా అవుతుంది. స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి పూర్తిగా సెపరేట్ అయిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకుని బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే క్యారెట్ హల్వా రెడీ అయినట్లే. ఇది చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ మరికొంచెం దగ్గర పడుతుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ క్యారెట్ హల్వాని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బయటే 2-3 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. రెగ్యులర్గా చేసే క్యారెట్స్తో కన్నా ఈసారి ఈ క్యారెట్స్ తోటి హల్వాని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.